ఈజ్ ద మిస్టర్ తీస్ మార్కన్ రచ్చా, అడిగేస్తే సీడెడ్ ఆంధ్ర నైజాం రచ్చా. చరణ్ చెయ్యేస్తే రికార్డులన్నీ బద్దలైపోతాయి పక్క. ఈసారి మామూలుగా ఉండదమ్మా రచ్చ, గోల గోలైపోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజులు ప్లానింగ్ చేస్తున్నారు. అన్నిటికీ మించి పెద్ద విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పొసగటం లేదనుకుంటున్నారు అందరూ. ఇట్లాంటి టైంలో అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చినది. రామ్ చరణ్ తో అల్లు అరవింద్ 300 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా తీయబోతున్నాడట. సినిమాకి డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం చేస్తాడట. కథ ఇంకా రెడీ కాకపోయినా చరణ్ తో సినిమా చేద్దాం, నువ్వైతే రెడీగా ఉండు అని చందు మొండేటికి ఆఫర్ ఇచ్చాడట అల్లు అరవింద్. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేలు సినిమా చేసిన చందు మొండేటి ఆ సినిమా ప్రమోషన్లలో ఈ విషయం చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ తో అల్లు అరవింద్ సినిమా చేయబోతున్నాడా, అది కూడా 300 కోట్ల బడ్జెట్ తోనా అని ఇప్పుడు చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. స్టోరీ ఇంకా రెడీ కాలేదన్నాడు కాబట్టి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందట. ఈలోపు చందు మొండేటి తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడట. ఆ సినిమా పూర్తయ్యే లోపు చరణ్ బుచ్చిబాబు సినిమా చేసేస్తాడు. సుకుమార్ సినిమా పట్టాలెక్కిద్ది. అప్పటికి స్టోరీ రెడీ అయిపోతే 2 సినిమాలు జంటగా నడుస్తాయన్నట్టు. సాకిచ్చేట్టు లేదు వార్త. అట్ట ఉంటది మరి గ్లోబల్ స్టార్ తో వ్యవహారం. ప్రస్తుతం RC16 సినిమా తీస్తున్న బుచ్చిబాబు బుర్రలో ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో. ఇప్పటికే కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అందరినీ రంగంలోకి దించుతున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా వెనక్కొచ్చేశారు. వచ్చే నెలలో ఆయన బుచ్చిబాబు టీంతో జాయినింగ్ అయిపోతాడట. చరణ్ కు కుస్తీ పోటీల్లో కోచింగ్ ఇచ్చే పాత్ర అంటున్నారు ఆయనది. ఇప్పటికే జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్రకి దుమ్ము లేచిపోయే రెస్పాన్స్ వచ్చింది. కన్నడ సినిమాల్లో రచ్చ వేరేలా ఉంటది కానీ శివన్న అతిథి పాత్రలు చేసిన సినిమాల్లో రచ్చ మరోలా ఉంటది. కనిపించేది కాసేపే అయినా శివన్న సిల్వర్ స్క్రీన్ షేక్ చేసి పారేస్తాడు. అందుకే చరణ్ సినిమాలో ఆయన ఉన్నారంటే అబ్బో బ్రహ్మాండం అంటున్నారు చాలా మంది. ఇక జగపతి బాబు గురించి అందరికీ తెలిసిందే, కోచికి ఆరమెట్టేస్తాడు. అదే యాక్టింగ్. అన్నింటికి మించి ఈసారి RC16 సినిమా కోసం రామ్ చరణ్ ఒక్క విషయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నాడు అంటున్నారు. అదేంటంటే పవన్ మాదిరి సినిమాలో తన గొంతుతో ఓ పాట పాడబోతున్నాడంటూ గట్టిగా వినిపిస్తుందో రూమరు. ఎట్టాగు రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ కాబట్టి చరణ్ గొంతుతో ఓ చిన్న పాట పాడితే అదిరిపోతుంది, ఫ్యాన్స్ ని కొత్తగా సర్ప్రైజ్ చేసినట్టుంటది అని ఆలోచిస్తున్నాడట బుచ్చిబాబు. సినిమాల్లో హీరోలతో పాటలు పాడించడం ఈ మధ్య మళ్ళీ జోరందుకుంది. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరించుకున్నాడు. మాట ఈనాలి మంచి మాట ఈనాలి అని పాట పాడాడు. సోషల్ మీడియాలో పాట దుమ్ముదుమారం లేపుతోంది. అటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ మామ కూడా రాగం ఎత్తాడు. పొంగలు పొంగలు అంటూ 2 హీరోయిన్లతో కలిసి రచరచ చేశాడు. ఇట్లాగే ఇప్పుడు RC16 సినిమాలో కూడా రామ్ చరణ్ తో ఓ రాగం ఎత్తిస్తే దానికి రెహమాన్ తో ట్యూన్ కట్టిస్తే మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చినట్టు ఉంటదని బుచ్చిబాబు గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నాడట. ఇప్పటిదాకా డైరెక్టర్లంతా చరణ్ యాక్టింగ్ చూశారు, ఫైటింగ్లు చూశారు, డాన్స్ అబ్బో బ్రహ్మాండం, నాటు స్టెప్పులు చూశారు. ఇక ఈసారి బుచ్చిబాబు చరణ్ గొంతెత్తి పాడితే ఎట్టా ఉంటుందో చూపించడానికి రెడీ అయిపోతున్నాడట. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త విషయం బయటకు వస్తున్నది. అవన్నీ అటు పక్కనెడితే ఏది ఏటైనా ఇంట్లో ఐకాన్ స్టార్ ని ఎత్తుకుని గ్లోబల్ స్టార్ తో సినిమాకి సై అంటున్నాడు అల్లు అరవింద్. అంటే ఏటో ఇక మీరే అర్థం చేసుకోండి. మళ్ళీ ఏమైనా అంటే ఊరికే మా మీద పడి ఎడుతున్నారు. ఆ గది సంగతి.